తెలంగాణని పటిష్టపరచాలి అనే సదుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహచార మంత్రివర్యులు సభా అధ్యక్షులు శ్రీహరి గారికి, సహచార మంత్రివర్యులు వెంకటరెడ్డి గారికి, సహచార మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ శాసనసభ్యులు, వేదిక అలంకరించిన పెద్దలు, ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు, ప్రత్యేకంగా మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులారా, నేను 2-3 అంశాలే ప్రస్తావించదలుచుకున్న ఇక సమయం లేదు. ఎప్పుడో ముఖ్యమంత్రి గారు కూర్చొని ఒక మాట అంటారు, మహిళా సాధికారత. అమ్మాయి చదువుకుంటే, అమ్మాయి విద్యావంతురాలైతే సంసారం బాగుపడుతుంది. ఒక బిడ్డగా అంటే ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా విద్యావంతురాలు కావాలి, ఆర్థికంగా ఎదగాలి. నా తెలంగాణ ఆడబిడ్డలు కోటి మందిని కోటేశ్వరులు చేయాలి, దానికి ఎలాంటి పథకాలను రూపకల్పన చేయాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 1000 బస్సులకు మీకు అందించిన చరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదే రకంగా జిల్లాలలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు మీరు. ఈరోజు క్యాంటీన్లో ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో ఈ సంవత్సరం సుమారు 27,000 కోట్ల రూపాయల రుణాలు మీరు తీసుకుంటే, గత 2 సంవత్సరాలలో 1,300 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారిది. అదే రకంగా విద్యకు సంబంధించి అందరి విద్యావంతులు కావాలనుకుంటున్నారు. కానీ నాణ్యతతో కూడిన విద్య, నైపుణ్యంతో కూడిన విద్య ఇది పిల్లలకు అందియాలి. రేపు తెలంగాణ నిర్మాణంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే, ఆ కుటుంబానికి భద్రత కల్పించాలంటే మొట్టమొదట విద్య, దాంతో సహా భద్రత. ఎలాంటి భద్రత? ఆహార భద్రత. ఆహార భద్రతలో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. దానికి తోడు ఆ కుటుంబ ఆరోగ్య భద్రత కూడా ప్రభుత్వానిదే. నిన్న ఒక అద్భుతమైన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను కూడా ఊహించలేదు. ఆ మీటింగ్లో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ ప్రాంతం ఏ రకంగా ఉండాలి, నీటి ప్రాజెక్టే కాదు, ఓ మక్తల్కు 1000 కోట్ల రూపాయలే కాదు, ఓ 5,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషనే కాదు, రాబోయే 2034 నాటికి తెలంగాణ ఏ రకంగా ఎదగాలి ఆర్థికంగా, 2047 వరకు తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రము ఏ రకంగా ఎదగాలి. ఈ మధ్యలో మనం చాలా వింటున్నాము, 1 ట్రిలియన్ అని చెప్పి, 3 ట్రిలియన్ అని చెప్పి. ఆ స్థాయికి తెలంగాణ సమాజము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచాలంటే ఏమి చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందులో ప్రధానంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంత అద్భుతంగా మా నాయకుడు డిజైన్ చేశాడంటే, కోర్ ఏరియా, కోరు, క్యూరు, రేరు వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం సంపూర్ణంగా. ఎక్కడైతే విత్తన ఉత్పత్తి అవుతుందో నాణ్యతతో కూడిన విత్తన ఉత్పత్తి. అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, ఉత్పాదకాలు ఉన్న ఏరియా. ఆ ప్రాంతం ఎక్కడంటే మన రింగ్ రోడ్డు తర్వాత సుమారు 60-70 కిలోమీటర్ల ప్రాంతము, RRR ప్రాంతాన్ని పూర్తిగా సంపూర్ణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చేయాలి, ఉపాధి కల్పించాలి. ఓఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని
సర్వీస్ ఏరియాగా ప్రకటించాలి. ఆ తర్వాత ఉన్న ప్రాంతాన్ని వ్యవసాయ రంగంగా ప్రకటించాలి. దానికి కావలసిన సదుపాయాలు, సౌకర్యాలు